నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, నక్షత్రాలు అంటే ఆ వీడియోస్ మనం చేసేటప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, దేవగణం, రాక్షసగణం, మనుష్యగణం అని. దాని మీద చాలామంది చాలా రకరకాలుగా కింద డౌట్స్ అయితే రైస్ చేశారు. నేను ఒక థంబ్నెయిల్ పెడితే నాకు ఒక లేడీ, అది కూడా నైట్ టైం, మరి ఆ టైంలో నన్ను ఎలా ఐడెంటిఫై చేశారో తెలియదు. సో పట్టుకొని రాక్షసగణం అని ఒక థంబ్నెయిల్ పెడితే దాన్ని అంటే మేము రాక్షసులమా అని చెప్పేసి అడిగారు. ఏంటి సార్ ఇవి? అంటే రాక్షసగణం, దేవగణం, మనుష్యగణం ఏంటి సార్? అంటే ఈ ఈ వీటిలో డిఫరెన్స్ ఏంటి? లేదంటే ఎందుకు అలా పిలుస్తారు? నిజంగానే రాక్షసగణం అంటే రాక్షస గుణాలు ఏమైనా ఉంటాయా? వాళ్ళు నన్ను అదే అడిగారు. థంబ్నెయిల్ అలా పెట్టగానే వెరీ నెక్స్ట్ డే నేను తంబు మార్చేశాను. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి సార్, నక్షత్రాలు చెప్పేటప్పుడు మీరు చెప్పారు, కానీ నేను దీని మీద క్వశ్చన్ రైస్ చేసి ఉంటే బాగుండేదేమో అప్పుడు. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా 3 గుణాలతో కూడుకున్నటువంటిది ఉంటుంది. 3 గుణాలు: సృష్టి, స్థితి, లయ. ఎట్లా అయితే సృష్టి ఉంది, స్థితి ఉంది, లయం ఉంది. ఈ 3తోటి ప్రపంచమంతా నడుస్తుంది. పుట్టడము, బతకడము, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ బతకడం, చావడం. ఇది సైకిల్. దీంట్లో గుణగణాలు వచ్చేసి 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణం అని చెప్పి. సత్వగుణ ప్రధానమైనటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, రజోగుణ ప్రధానమైన నక్షత్రాలు, తమోగుణ ప్రధానమైన నక్షత్రాలు ఉంటాయి. అంటే మనిషి పుట్టుకతోటే కూడా అందరూ సత్వగుణంతో ఉంటే నడవదు. సో మనం కాలంలో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కనుక చూస్తే కనుక సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఉంటాయి. మనం నిద్రపోవడం అనేది తమో గుణం. మనము చదువుతున్నాము, మనం ఏదైనా సరే వర్క్ చేస్తున్నాము, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అంటే సత్వగుణం నడుస్తున్నట్టు. తరువాత ఈ రిమైనింగ్ వర్క్స్ అంటే బాతకాన్ని కొట్టడము, లేదంటే వర్క్స్ చేసుకోవడము, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ స్లీప్, ఎక్సెప్ట్ వర్క్, రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ టు దట్ రజోగుణం. సో మన జీవితంలోనే ప్రతి ఒక్క క్షణంలో, ప్రతి నిమిషంలోనూ కూడా సత్వరజస్తమో గుణాలు నడుస్తూ ఉంటాయి. అట్లాగే ఈ నక్షత్రాలు కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు. వాళ్ళని దేవగణము అంటారు. సో దేవగణంలో పుట్టినటువంటి వారందరూ కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి వారు ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద. ఆ సత్వగుణ ప్రధానంలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అలా ఏ విధంగా? తర్వాత ఏ విధంగా అంటే, ఇప్పుడు సత్వగుణము అంటే ఏంటి? మంచి. ఒక రాజు శత్రువులని 100 మందిని చంపితే అది మంచి, అంతే కదా. ఒక సైనికుడు బార్డర్లో వెళ్ళిపోయి చాలామందిని చంపితే అది మంచి. ఇది సత్వమా లేకపోతే తమస్సా అంటే సత్వమని అంటారు కొంతమంది. అంటే ఒక మంచి కోసము కీడు చేయడం కూడా మంచి. ఒక మంచి కోసం ఏదైనా ఒక నేరం చేయడం కూడా మంచి అని అంటారు, అది కొంతమంది దృష్టిలో. కానీ కొన్ని చోట్ల రాజ్యాంగం దృష్టిలో కొన్ని మంచివి కావు. అట్లా నక్షత్రాల్లో కూడా కొన్ని నక్షత్రాలు దేవగణమైనా సరే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా కన్నింగ్గానే ఉంటుంది. కొన్ని నక్షత్రాలు రాక్షసగణం ఉంటాయి. అంటే రాక్షసగణం అంటే కూడా విపరీతమైనటువంటి క్రోధము, ఆలోచనలు, కోపము, తర్వాత మోసము, ఇవన్నీ కూడా రాక్షస గుణ ప్రధానమైనవి. అయినను ఆ నక్షత్రాలు కూడా కొన్ని నక్షత్రాలు మంచివి. సో ఒకేసారి ఈ నక్షత్రాలు అన్ని వేరియేషన్స్ ఒకసారి చెప్తాను మీకు, సో మీకు అర్థమవుతుంది. షూర్. సో అశ్విని నక్షత్రం మొదలుకొని చూస్తే కనుక, అంటే నేను జస్ట్ ఈ మధ్య నక్షత్రాలు చెప్పండి అని చాలా అందరూ ఇది చేస్తున్నారు. సో దీనిలో దేవగణానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి. అవి ఏంటంటే కనుక అశ్విని నక్షత్రము దేవగణం. అశ్విని నక్షత్రం దేవగణం అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా స్వార్థ జీవులే ఉంటారు. ఓకే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారు. క్లియర్. రెండవది భరణి నక్షత్రంలో పుట్టినట్టు తర్వాత దేవగణం అన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మృగశిర నక్షత్రము దేవగణం. మృగశిర నక్షత్రం దేవగణం అవుతారు. వీళ్ళు ఇతరుల కోసమే జీవిస్తారు, తమ కుటుంబానికి ఏమాత్రం సహాయం చేయలేకపోతూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క దాక్షిణ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రం అంటే వీళ్ళు పొగడతలకు ఎక్కువగా పడిపోతారు. సో వాళ్ళది దేవగుణం. సో ఈ విధమైనటువంటి సత్వగుణం. నెక్స్ట్ పునర్వసు నక్షత్రము దేవగణము.
ఇది పునర్వసు నక్షత్రం. వీళ్ళ రాజయోగాన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటారు, ఈవెన్ వీళ్ళ కుటుంబ సభ్యులకని. వీళ్ళు సుఖంగా ఉండరు. పుష్యమి నక్షత్రం దేవగణం. వీళ్ళు చాలా నెమ్మదస్తులు, ఎక్కువగా దుఃఖాన్ని ఎక్కువగా భరించేటువంటి వారు, కామ్గా ఉంటారు, ప్రేమ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది పుష్యమి నక్షత్రం. అంటే మోసపోతారు వీళ్ళు, అందరిని నమ్మిస్తారనమాట. మోమాటం ఎక్కువ పుష్యమి నక్షత్రానికి. నెక్స్ట్ హస్త నక్షత్రం. వీళ్ళు విపరీతమైనటువంటి స్వార్థ చింతపనులు. వాళ్ళు జీవితంలో ఎదగడానికి పక్క వాళ్ళతో కలిసి ఏదైనా సరే చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. చాలా ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. 10 మందికి మేలు చేయాలి అని ఆలోచించే దానిలో మొట్టమొదటిగా వీళ్ళు స్వార్థపరులు ఉంటారు, 10 మందికి మేలు చేస్తారు. నెక్స్ట్ హస్త నక్షత్రం వచ్చేసి, ఆ తర్వాత వచ్చేసి స్వాతి నక్షత్రం. చాలా కైండ్ హార్టెడ్, ప్రపంచం మొత్తం తమదే అనుకుంటారు, అందరికీ చేస్తారు. ముఖ్యంగా జంతువులు లెక్క ప్రేమించే వాళ్ళందరూ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ తరువాత శ్రవణ నక్షత్రము. ఆల్రెడీ శ్రవణ నక్షత్రం మనం చెప్పుకున్నాం. శ్రవణ నక్షత్రం ఏంటంటే వీళ్ళు బుద్ధిజీవులు, వాచాలకులు, ఎక్కువగా మాట్లాడతారు. వీళ్ళది కూడా దేవగణమే. నెక్స్ట్ రేవతి నక్షత్రము దేవగణం. విపరీతమైనటువంటి ఆశ, ఇది దేవగణం. సో ఈ దేవగణము అంటే ఏంది అంటే కనుక, ఈ యొక్క లౌకిక ప్రపంచంలో ఎవరైతే కనుక దేవత గణంలో పుడతారో వాళ్ళకి ఈ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో కనబడవు వాళ్ళకి. అంటే దయ్యాలు, భూతాలు వీళ్ళకి కనబడవు అంటారు మోస్ట్ ఆఫ్ అండ్ వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ వీళ్ళకి తొందరగా వీళ్ళ మీద అట్రాక్ట్ అవ్వదు. వీళ్ళని తొందరగా వీళ్ళ మీద ఏమీ చెయ్యలేరు, నెగిటివ్ చెయ్యలేరు వీళ్ళకి. ఎవరు? ఈ నక్షత్రాల వాళ్ళకి నెగిటివ్ చేయాలంటే చాలా కష్టం వీళ్ళకి. అండ్ వన్ మోర్, ఈ దేవగణంలో పుట్టినటువంటి వారికి వారి జాతక ప్రకారం ఏంటంటే వాళ్ళ ద్వారా ఏదైనా సరే కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏమైనా కనుక చేస్తే కనుక తప్పకుండా కలిసి వస్తుంది. ఇది పాజిటివ్నెస్ దేవగణానికి సంబంధించి. అయితే వీళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఈ దేవగణంలో పుట్టినటువంటి వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక ఏదైనా ఒక కార్యక్రమంలో పార్ట్నర్షిప్ చేసే విషయంలో దేవగణము వాళ్ళని రాక్షస గణం వాళ్ళని కలపకూడదు. దేవగణము రాక్షస గణం కలిపారు అంటే వాళ్ళ వర్క్లు పడిపోతాయి ఇక్కడ. అండ్ ఈ దేవగణంలో పుట్టినటువంటి వాళ్ళకి శుక్లపక్షంలోనే వాళ్ళకి ఏవైనా కలిసి వస్తాయి, కానీ కృష్ణపక్షంలో వాళ్ళకి ఏది కలిసి రావు. సో ఇవి దేవగణానికి సంబంధించినవి. సో ఇక మనుష్యగణం విషయంకి వద్దాం. మనుష్యగణం అనేది ఏంటంటే వీళ్ళు చాలా నెమ్మదస్తులు, ప్రపంచంలో ఎక్కువగా మోసపోయేటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారు, ఎటు కంఫర్ట్ ఉంటే అటు మారేవాళ్ళు వీళ్ళే ఉంటారు. వీళ్ళంతా మనుష్యగణం అనమాట. అంటే కంఫర్ట్ ఎక్కడ ఉంటే అటు వెళ్ళిపోతారనమాట. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓటింగ్ అనుకుందాం, రాక్షస గణము దేవగణం అంటే 2 పార్టీల వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఒక గణం అనుకుంది, ఇంకో పార్టీ. ఈ మనుష్య గణం ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఓటర్స్ వీళ్ళే అనమాట. ఎవరికి వీళ్ళు ఓటేస్తారని చూడాలి అంతే. మిగతా ఆయన కూడా ఫిక్స్డ్ ఓట్లు అనమాట, దేవగణము రాక్షస గణం. కానీ మనుష్య గణం ఉన్నారే వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. వీళ్ళు ఫ్లక్చువేటెడ్ మైండ్, ఇటు 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 చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎవరు ఏది చేస్తే ఏది ఆఫర్ ఇస్తే అట్లా వెళ్ళే తత్వం కానీ కలిగి ఉంటారు అనమాట. అంటే మనుష్య గణం ఓవరాల్గా నాట్ ప్రిఫరబుల్. తర్వాత దీంట్లో భరణి నక్షత్రము మనుష్యగణం. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణిని వెళ్తా అంటారు. వీళ్ళు శుక్రమార్దశ. వీళ్ళ జాతకంలో శుక్రుడు ఒక్కడు బాగుండాలి అంతే. బాగుంటే కనుక వీళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. లేదంటే భరణి నక్షత్రం వాళ్ళని భరించడం చాలా కష్టం. నెక్స్ట్ రోహిణి నక్షత్రం మనుష్యగణం. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళ మనుష్యగణంలో ఈ రోహిణి నక్షత్రం వారికి గురువు బాగా ఉంటే వీళ్ళ జీవితం బాగా ఉంటుంది. లేకపోతే వీళ్ళు వేసే ఐడియాలకి వీళ్ళ హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. వీళ్ళకి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంత చెయ్యని వీళ్ళతో ఎవరు అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండరు. వీళ్ళు బాగా ఆలోచన పరులు రోహిణి. నెక్స్ట్ ఆర్ద్ర నక్షత్రం కూడా మనుష్యగణమే. విపరీతమైనటువంటి కోపం, విపరీతమైన ఆలోచనలు, కోపము. అండ్ వీళ్ళు నెగిటివ్ ఆలోచించడంలో మొట్టమొదటిగా ఉంటారు. అండ్ వెరీ ఎమోషన్ కనెక్టివిటీ. ఈ ఆర్ద్ర నక్షత్రం ఉన్న అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. నెక్స్ట్ అందుకోసం వాళ్ళ కోపం ఎక్కువ కదా, వాళ్ళని పొగిడితే చాలు వినేస్తారు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం. పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి ఈ 2 నక్షత్రాలు కూడా మనుష్యగణం. పూర్వ ఫల్గుణి నక్షత్రం వాళ్ళు భోగజీవులు అనమాట. మనుష్యగణంలో పుట్టిన వీళ్ళు చాలా భోగజీవులు. వీళ్ళకి ఎక్కడ పోయినా అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. వీళ్ళ పుట్టుకతోట భోగజీవులు అనమాట. వీళ్ళ పుట్టుకతోనే తల్లిదండ్రులకు అన్నీ కలిసి వస్తాయి. అయితే మనుష్యగణం వీళ్ళ జీవితంలో శుక్రుడు బాగా ఉండి
తర్వాత రవిగ్రహం బాగా ఉంటే వీళ్ళు రాజకీయంలో ఎదుగుతారు, లేదంటే కనుక వీళ్ళు ఎప్పుడు సేవకులుగానే మిగిలిపోతారు. ఓకే. ఉత్తరా నక్షత్రం వచ్చేసి మనుష్యగణం, అది మనుష్యగణం. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఏంటంటే కనుక ఎక్కువగా ముఖప్రీతికి ఇష్టపడతారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ జీవితంలో ముఖప్రీతికి ఇష్టపడిపోతారో వాళ్ళ జీవితంలో సర్వస్వాన్ని కోల్పోతారు. అండ్ ఎక్కువ శాతం వీళ్ళకి బోన్ మ్యారో డిసీజ్ అనేది ఎక్కువ ఉంటాయి ఉత్తర నక్షత్రం వారికి. నెక్స్ట్ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు, ఇవి రెండు కూడా మనుష్యగణమే. చాలా కైండ్ హార్టెడ్ పూర్వాషాఢ నక్షత్రం అయితే. పూర్వాషాఢ నక్షత్రం అంటే ఇట్లా వర్షం కురిసినట్టే అనమాట. వాళ్ళ కన్నీళ్ళు నీళ్ళు ఎప్పుడు రెడీ ఉంటాయి అనమాట. టక్కని గేట్లు ఎత్తేస్తామా ఇంకేడిసేద్దాం అన్నట్టు ఉంటారు అనమాట. చాలా కైండ్ హార్టెడ్. అండ్ విశ్వసిస్తే పూర్తిగా విశ్వసిస్తారు, ద్వేషిస్తే చాలా కఠోరంగా ద్వేషిస్తారు, ఎక్స్క్యూజ్నెస్ ఉండదు. ఉత్తరాషాఢ నక్షత్రం ఇది కూడా మనుష్యగణమే. వీళ్ళు జిత్తుల మారి నక్కలు అంటే వీళ్ళని చెప్పవచ్చు. కానీ వీళ్ళకేంటంటే వీళ్ళ తెలివితేటలన్నీ కూడా వీళ్ళ ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వీళ్ళ మీద చూపిస్తారు, కానీ బయట ప్రపంచం మీద చూపించరు. అదే ప్రపంచం బయట ప్రపంచం మీద చూపిస్తే వీళ్ళు మంచి ధన సంపాదన కలుగుతారు. అంటే హైడ్ అండ్ థింక్ చేయడంలో వీళ్ళు చాలా టాప్లో ఉంటారు. హైడ్ అండ్ థింగ్స్ అనమాట. ముందొకటి వెనుకోటి ఎవరు తెలియదు అనమాట. అంత చక్కగా కారణాలు చెప్తారనమాట ఉత్తరాషాఢ. నెక్స్ట్ పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, ఇవి రెండు మనుష్యగణాలే. పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద. పూర్వభాద్రపద మనుష్యగణం ఎలా ఉంటుంది అని అంటే కనుక గాంభీర్యం, విపరీతమైనటువంటి గాంభీర్యం, విపరీతమైనటువంటి ఆలోచనలు, వాక్కు పటిమ, ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ లోపల చూస్తే కనుక వీళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళు భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు భార్య విధేయులు అంటారు వీళ్ళని, అంటే భార్యకు భయపడతారు. నెక్స్ట్ ఉత్తరాభాద్రపద నక్షత్రం మనుష్యగణం. ఉత్తరాభాద్రపద నక్షత్రం ఎట్లా అంటే వీళ్ళకి వాక్పటిమ ఉంటుంది. తర్వాత తొందరగా ఫైనాన్షియల్ డీల్స్ చేయటంలో, మాటలు మాట్లాడి నొప్పించడంలో వీళ్ళు మంచి సిద్ధహస్తులు అవుతారు. అయితే వీళ్ళది మనుష్యగణం అవ్వడం వలన ఏంటంటే వీళ్ళు తొందరగా మోసపోతారు కూడా. సో ఇవన్నీ కూడా మనుష్యగణాలు. ఇంకా మీరు ఇందాక అన్నారు కదా టాపిక్ రాక్షస గణం. అవునండి. ఆ రాక్షస గణం వాళ్ళు ఉంటారు. ఎవరు అంటే కృత్తికా నక్షత్రం రాక్షస గణం. వీళ్ళ రాక్షసత్వాన్ని చూపిస్తారు, కానీ మంచి కోసమే రాక్షసత్వం చూపిస్తారు తప్ప చెడు చేయడానికి చూపించరు. కృత్తికా రవి నక్షత్రము, కృత్తికా నక్షత్రములు రాక్షస గుణం. వాళ్ళ కఠోరంగా కర్కశంగా మాట్లాడతారు, ధర్మబద్ధంగా ఉండడానికి మాట్లాడతారు, ధర్మం గురించి మాట్లాడతారు. తర్వాత ఇంకో నక్షత్రం వచ్చేసి ఆశ్లేష మఘ నక్షత్రాలు రెండు. ఇవి ఆశ్లేష నక్షత్రము రాక్షస గణం. వీళ్ళు మాట్లాడితే ఎదుటోడు మాట్లాడలేడు, ఇంకా అంత మాట్లాడతారు. రాక్షస గణం. వీళ్ళ మాటల్లో సిద్ధహస్తులు, వీళ్ళు మెస్మరైజ్ చేయడంలో సిద్ధహస్తులు. ఆ నాయకుడు ఎవరో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ మఘా నక్షత్రం. మఘా నక్షత్రం రాక్షస గణం. ఈ మఘా నక్షత్రం వారికి ఏంటంటే రాక్షస గణం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మర్యాదను పొందడానికి ఎదుటి వ్యక్తుల్ని హింసిస్తూ ఉంటారు అనమాట. మర్యాద వాంటెడ్లీ వాళ్ళకి మర్యాద కావాలి. మర్యాద అంతే రావాలి. ఎక్కడ పోయినా సరే కూర్చోబెట్టాలి, మర్యాద ఇవ్వాలి, దండలు వేయాలి. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా లేదా నా మర్యాద వచ్చిన వెయ్యమా ఇట్లా. సో ఈ మఘా నక్షత్రం అనమాట. నెక్స్ట్ ఇంకో చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం ఏంటంటే వీళ్ళు మంచి పోరాట సత్వము, ధైర్యత్వం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ రాక్షసత్వం కూడా వీళ్ళు మంచి పనులకి వాడతారు, కానీ చెడ్డ పనులకు వాడరు. నెక్స్ట్ విశాఖ నక్షత్రం. వీళ్ళది రాక్షస గణం. వీళ్ళకి ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటే మహా ఇష్టం వీళ్ళకి. ఎక్కడబో సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉంటారనమాట. ఇది బికాస్ ఈ రాక్షస గణం ఎట్లా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొడితే వీళ్ళకి చప్పట్లు కొట్టాలి, లేకపోతే వాళ్ళతో జీవితాంతం మాట్లాడరు. నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టిన డబ్బా అని అనద్రోయ్ అంటే బాగుండదు. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఇవి అబ్సల్యూట్లీ రాక్షస గణం. వీళ్ళ యొక్క థింకింగ్ వీళ్ళతోటి ఎవరు భరించలేరు. వీళ్ళు పూర్తిగా స్వార్థపరులు ఉంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రము పూర్తిగా స్వార్థపరులు, పూర్తిగా కన్నింగ్ పరులు. రాక్షస గణం అంటే అబ్సల్యూట్లీ రాక్షస గణం. కానీ ఇంద్ర నక్షత్రమే, కానీ రాక్షస గణం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు చాలా కన్నింగ్ ఫెలోస్ ఉంటారు. రీసెంట్గా ఒక కేసు వచ్చింది, క్లియర్గా చెప్తా. జ్యేష్ఠ నక్షత్రం వాడు భార్య అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళాడు. ఆమెతో ఉద్యోగం చేయించాడు. ఆమె దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు లాగేసుకున్నాడు. ఆమెకి బైపోలార్ డిజార్డర్ ఉందని ఆమె మీద కేసు ఫైల్ చేసి డివోర్స్ ఫైల్ చేశాడు. 2 కోట్ల రూపాయలు. భయంకరంగా ఉందండి. కన్నింగ్ ఫెలో. జ్యేష్ఠ నక్షత్రం. ఇలా చూడగానే ఈ అబ్బాయి నీకు సెట్ అవ్వడమ్మా, డివోర్స్ తీసుకో అని చెప్పిన. ఆల్రెడీ అదే నడుస్తుంది సార్ అని చెప్పింది. ఎన్ని కోట్లు తీసుకున్నాడమ్మా అంటే
సార్ దాదాపు నా శాలరీ మొత్తం తీసుకున్నాడు సార్, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి నా శాలరీ పడాలి, మొత్తం నా శాలరీ అంతా లాగేసుకోవడం సార్, నన్ను ఎక్కడికి తిరగనీయకుండా ఏం చేయనీయకుండా నన్ను ఒక బొమ్మలాగా ఆడుకున్నాడు సార్. జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రం అనే కాదు, ఆ గుణం అన్నమాట. అతని జాతకం నేను చూశాను, దాంట్లో బుధుడు చాలా కీలకంగా ఉన్నాడు. బుధుడు కీలకంగా ఉన్నాడమ్మా. ఇతను మెస్మరైజ్ చేస్తూనే ఉంటాడు మాటల్లో. తేనె పూసిన కత్తి వద్దమ్మా అని చెప్పాను. సరే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి. సరే నేను చెప్పాను, అమ్మాయి ఇదైతే బాగాలేదు, మరి నిర్ణయం మీ ఇష్టము, మీ అడ్వకేట్ గారితో మాట్లాడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అని ఆ అమ్మాయికి నేను అడ్వైజ్ చేయడం జరిగింది. ఇక మూలా నక్షత్ర విషయానికి వస్తే కనుక మూలా నక్షత్రం కూడా రాక్షసగణం. వీళ్ళు ప్రేమ రాక్షసులు. వీళ్ళు ప్రేమిస్తే వీళ్ళని తిరిగి ప్రేమించాలి, ప్రేమించకపోతే వదలరు, ప్రేమించే వరకు వదలరు. ప్రేమ రాక్షసులు మూలా నక్షత్రం. నెక్స్ట్ అదే ఈ మూలా నక్షత్రం వారికి సంబంధించిన వారే నన్ను రోడ్డు మీద పట్టుకొని అడిగారు. మూలా నక్షత్రం వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ అన్నది నెగ్గాలి. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు, కానీ వాళ్ళ చేతిలో కాలు ఉందంటే మాత్రం ఒప్పుకోరే. నేను పట్టుకున్న కుందేలకి భయపడాలి. మరి మూలా నక్షత్రం అంటే భయపడాల్సిందే. వాళ్ళు అనుకుంటే కనుక ఎక్కడ దాకానే వెళ్తారు. మూలా నక్షత్రం వాళ్ళతో పెట్టుకోవద్దండి, చాలా జాగ్రత్త. కావాలంటే మూలా నక్షత్రం వారు ఉన్నారు ఇక్కడ జాగ్రత్త అని మీరు బోర్డు పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ పూర్వభాద్ర. తర్వాత వచ్చేసి ధనిష్ఠ నక్షత్రము రాక్షసగణం. యుద్ధ వీరులు, తర్వాత యోధులు, తర్వాత విపరీతమైనటువంటి ఆలోచన తత్వం కలిగినటువంటి వారు, తర్వాత ఈ న్యూక్లియస్ సైన్స్ తెలిసినటువంటి వారు ఎక్కువ శాతం ధనిష్ఠ నక్షత్రం వారు ఉంటారు. సో వీళ్ళు దేశం గొప్ప కోసమే, మంచిదాని కోసమే వీళ్ళు రాక్షసగణం అనేది వీళ్ళది ఉంటుంది. నెక్స్ట్ శతభిష నక్షత్రం. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్. సో ఈ శతభిషం నక్షత్రం వారు ఏంటంటే కనుక ఎప్పుడు వాళ్ళ రాక్షసత్వం బయటపడుతుందో వాళ్ళకే తెలీదు. విపరీతమైన కోపం ఉంటుంది, ఎప్పుడు బయటపడుతుందో తెలీదు. కానీ వీళ్ళకి కోపం ఉందన్నట్టు బయట ప్రపంచంకి ఎవరికి తెలియదు అనమాట. అలా ఉంటారు వీళ్ళ బిహేవియర్. అదే అంటే ఇంటర్పర్సనల్గా ఇద్దరు ఫ్రెండ్స్కి మాత్రం తెలుస్తుంది వీడు ఎంత కోపిస్తాడు అని చెప్పేసి అని. బయట ఎవరికని చెప్తే వాడిక్కడ కోపం రా అని అంటారనమాట. ఇలాంటి తత్వం అన్నట్టు రాక్షసత్వం. సో ఇవి రాక్షస గణాలు. సో మొత్తం మీద దేవగణము, మనుష్యగణము, రాక్షసగణంలో దేవగణం వారు ఏంటంటే కనుక ఎక్కువగా కైండ్నెస్లోకి ఉంటారు. రాక్షసగణం ఏంటంటే దేనైనా తెగిస్తారు. తర్వాత మనుష్యగణం ఏంటంటే ఎటువైపు అయితే అటువైపు మొగ్గుతారు. ఇది దేవగణము, రాక్షసగణము, మనుష్యగణానికి సంబంధించిన తత్వములు. అందుకోసము వివాహ ఈ పొంతల విషయంలో మేము గణాలు తప్పకుండా చూస్తాం అన్నమాట. సో దేవగణము ఉన్నటువంటి వాళ్ళకి దేవగణం మనుష్యగణం అయితే మ్యాచ్ ఓకే, మనుష్యగణం మనుష్యగణం అయితే మ్యాచ్ ఓకే, దేవదేవ ఓకే, దేవ రాక్షస నాట్ ఓకే, రాక్షస దేవ నాట్ ఓకే, రాక్షస ఓకే, రాక్షస మనుష్య ఓకే, కానీ దేవ రాక్షస నాట్ ఓకే. దాంట్లోనూ కొన్ని రాక్షస మనుష్య ఓకే, రాక్షస దేవ ఓకే. మనుషులు ఎక్కడైనా ఓకే, ఎటువైనా అటు డైవర్ట్ అయిపోతారనమాట. చెప్పాను కదా, ఎటు కంఫర్ట్ ఉంటాడు. మనుషులం అంటే దేవతలం కాదు కదా. సో మనుష్యగణం అంటేనే అది ఎటు కంఫర్ట్ ఉంటాట అనమాట. సో కాకపోతే కొన్ని నక్షత్రాలు ఉంటాయి, దానికి కూడా ధర్మసింధువులో కొన్ని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఉన్న ఎగ్జంప్షన్స్ అనేటివి. కాకపోతే నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జనరలైజ్ అండి. ప్రతి ఒక్కరికి మీరు ఆపాదించేసుకొని ఈ మధ్య ఆఫీస్లో షేక్ అందించుకొని పేరు చెప్పుకోవడం అనేసి హాయ్ ఐఎమ్ ధనిష్ఠ నక్షత్ర, హాయ్ ఐఎమ్ శతభిష నక్షత్ర అని చెప్పుకుంటున్నారట. హూ ఇస్ అవర్ ధనిష్ఠ నక్షత్ర అని చెప్పేసి అని, మూలా నక్షత్రం అంటే టేక్ కేర్ అబౌట్ హిమ్ అని చెప్పేసి అంటున్నారట. సో అంటే ఒక కార్పొరేట్ కల్చర్లో అయితే కనుక ఒక ఆఫీస్లో అయితే ఆయన నక్షత్రాల ద్వారానే ఆయన వర్క్ డివైడ్ చేసుకొని చెప్తున్నారట. ఆయన నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గురూజీ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇవాళ మా ఆఫీస్లో ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా సెట్ అయిపోయింది. నేను ఏ రోజు ఎవరితోటి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా అర్థమైపోయింది. పక్కా పని చేయించుకుంటున్నా. 3 నెలలకు మా కంపెనీ టర్న్ ఓవర్ మంచిగా డబుల్ అయింది గురూజీ. మూలా నక్షత్రం వాళ్ళకి మీరు చెప్పినవన్నీ కూడా బాగా విన్నాను. మూలా నక్షత్రం వాళ్ళని ఎలా పని చేయించుకోవాలో నేను చేయించుకుంటున్నాను. హస్త నక్షత్రం గురించి కూడా విన్నాను. వాళ్ళతోటి నైట్ డ్యూటీలు చేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను డే డ్యూటీలు చేపిస్తున్నాను. వాళ్ళు చాలా బాగా పని చేస్తున్నారు. నేను చెప్పాను కదా హస్త నక్షత్రం రాత్రి చంద్రుడు అని చెప్పాను కదా. సో అంటే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి రాత్రి డ్యూటీలు పెడుతున్నాం గురూజీ. వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు రాత్రులు అయితే. సో కృతికా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఉత్తరా ఫల్గుణ నక్షత్రం వారు ఎవరో చూసుకొని వాళ్ళకి డే డ్యూటీలు పెడుతున్నారు. వాళ్ళు బాగా చేస్తున్నారు. తర్వాత మేనేజ్మెంట్ రిలేటెడ్, కన్వర్సేషన్ రిలేటెడ్గా అంటే ఏవైనా సరే స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడిని మూలా నక్షత్రం పెడుతున్నాడు. వాళ్ళు వెళ్ళి పని సాధించుకొని వచ్చేస్తున్నారు. సో చాలా బాగుందండి మీ అనాలిసిస్. మా ఆఫీస్లో అయితే అబ్సల్యూట్లీ మేము ఆస్ట్రాలజీ ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పాడు.
థ్యాంక్ యూ సార్, క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిజంగానే డౌట్ ఉంది దీని మీద. ఆ రోజు నేను ఆ క్వశ్చన్ అడుగుంటే బాగుండేది. బట్ ఎనీవేస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.